సూర్యకాంతిని సేకరించిన బాలుడు. బంగారు పిల్లలు, ఈరోజు నేను మీకొక చిన్న కానీ చాలా గొప్ప కథ చెప్పబోతున్నాను. ఆ గ్రామంలో అర్జున్ అనే ఒక చిన్న బాలుడుండేవాడు. అతను పెద్దగా బలవంతుడు కాదు, పరుగులో వేగంగా గెలిచేవాడు కాదు, చదువులో మొదటివాడు కూడా కాదు. కాని అతని దగ్గర ఒక అద్భుతమైన గుణముండేది. అతనికి ప్రశ్నలడగడముంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఎలా వస్తాడు? రాత్రి వచ్చినప్పుడు వెలుగు ఇక్కడికి పోతుంది. సూర్యకాంతిని మనం దాచుకోలేమా? గ్రామస్తులు నవ్వేవారు. అయ్యో అర్జున్, ఎంత విచిత్రమైన ప్రశ్నలు! ఒక సాయంత్రం సూర్యాస్తమయం బంగారు రంగులో మెరిసిపోతుండగా అర్జున్ ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయాడు. దాన్ని నేను దాచుకోగలిగితే ఎంత బాగుంటుంది! మరుసటిరోజు ఒక ఖాళీ గాజు సీసా తీసుకుని బయటకు వెళ్లాడు. సూర్యునివైపు ఎత్తిపెట్టి మెల్లగా అన్నాడు, లోపలికిరా, నేను నిన్ని దాచుకుంటాను. గ్రామస్థులు మళ్లీ నవ్వారు. అతనికి సిగ్గువేసింది, కాని ఆపలేదు. గ్రామం చివర మీరమ్మ అనే వృద్ధురాలుండేది. ఆమె కళ్లలో ప్రేమ, మాటల్లో జ్ఞానం. ఒకరోజామె అడిగింది, బిడ్డా, ఎందుకు సూర్యకాంతిని పట్టుకోవాలనుకుంటున్నావు? చీకటి రోజుల్లో ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను. మీరమ్మ నవ్వింది. సూర్యకాంతిని సీసాలో దాచలేం బిడ్డా, కాని నువ్వే సూర్యుడిలా మారవచ్చు. ఇతరులకు సహాయంచేయి, వారికి ధైర్యమివ్వు, సంతోషం పంచు, అప్పుడు నీలోనే సూర్యకాంతి నిండిపోతుంది. మరుసటిరోజు అర్జున్ సీసా తీసుకెళ్లలేదు. పొరుగింటి తాతయ్యకు సహాయం చేశాడు, పుస్తకాలు శుభ్రం చేశాడు, పగిలిన కంచెలు సరిచేశాడు. ఎవరైనా బాధగా ఉంటే పర్లేదు అని ధైర్యం చెప్పాడు. కొద్ది రోజుల్లో గ్రామం మారిపోయింది. అర్జున్ వల్ల మన గ్రామం ప్రకాశిస్తోంది. ఒక సంవత్సరం భారీ తుఫానొచ్చింది. ఆకాశం నల్లగా మారింది. వర్షం ఆగలేదు. గ్రామం చీకటిగా మారింది, మనసుల్లో కూడా. అప్పుడు అర్జున్ మీరమ్మ మాటలు గుర్తుచేసుకున్నాడు. అతను ఇంటింటికీ వెళ్లి సహాయం చేశాడు, ఆహారం పంచాడు, పిల్లలకు కథలు చెప్పి నవ్వించాడు. ఆకాశం చీకటిగా ఉన్నా అర్జున్ మాత్రం వెలుగులా నిలిచాడు. కొన్ని రోజుల తర్వాత సూర్యుడు మళ్లీ వెలిగాడు. గ్రామస్థులన్నారు, మా చీకటి రోజుల్లో నువ్వే మా సూర్యకాంతివి. అర్జున్ నవ్వాడు. అతనికర్థమైంది, సూర్యకాంతి సీసాలో కాదు, మన హృదయంలో దాచుకోవాలి. పిల్లలూ, మనకు వెలుగు కావాలంటే మనమే వెలుగుగా మారాలి. మంచితనం, సహాయం, ప్రేమ, ఇవే నిజమైన సూర్యకాంతి.